మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. ఈ మధ్య మనం బయటికి వెళ్ళి ఏదైనా హోటల్లో ఫుడ్ ఆర్డర్ చేసినా కూడా ఫుడ్ కలర్స్ అనేటువంటివి తరచుగా ఈ మధ్య గమనిస్తున్నారు. మా దగ్గరకు వచ్చేవాళ్ళు చాలామంది పేషెంట్స్ ఫుడ్లో కలర్స్ వాడడం వల్ల అది మనం తినడం వల్ల క్యాన్సర్ ఏమన్నా వస్తుందా అనేటువంటిది అనుమానం ఒకటి వ్యక్తం చేస్తున్నారు. దీంట్లో ఫుడ్ కలర్స్ అనేటువంటిది మనం చెప్పుకోదగ్గ ముఖ్యమైనటువంటి ఇంగ్రీడియంట్ అయిపోయింది. ఎస్పెషలీ ఈ రెస్టారెంట్స్లో, హోటల్స్లో ఈ ఫుడ్ కలర్స్ అనేటువంటివి తరచుగా వాడుతుంటారు. ఈ ఫుడ్ కలర్స్ వాడడం అనేటువంటిది ఫుడ్లోనే కాకుండా కొన్ని డ్రింక్స్లో కూడా, ఎస్పెషలీ మనకి ఎనర్జీ డ్రింక్స్ కానివ్వండి, ఐస్ క్రీమ్స్ కానివ్వండి, స్పోర్ట్స్ న్యూట్రిషన్లో స్పోర్ట్స్ డ్రింక్స్ ఉంటాయి, ఆ డ్రింక్స్లో కానివ్వండి, లేదా మనం హోటల్కి వెళ్ళి మాక్టైల్స్ ఆర్డర్ చేసినప్పుడు వాటిలో కానివ్వండి, కలర్ కొంచెం మీరు చూస్తుంటారు, గ్రీన్ కలరు, బ్లూ కలరు, ఇటువంటివి కామన్గా డ్రింక్స్లో యూజ్ చేస్తారు, అలాగే ఐస్ క్రీమ్స్లో యూజ్ చేస్తారు. ఫుడ్లోకి వచ్చేపాటికి మనకి ఎల్లో కలరు, రెడ్ కలర్ అనేటువంటిది కామన్గా ఫుడ్లో యూజ్ చేస్తుంటారు. అయితే ఈ ఫుడ్ కలర్స్ ఆర్ డ్రింక్ కలర్స్ ఆర్ ఐస్ క్రీమ్ కలర్స్ ఇవి ఎక్కువ తినడం వల్ల క్యాన్సర్ వచ్చేటువంటి అవకాశం ఉంటుందా అనేటువంటిది క్వశ్చన్. సో దీనికి మనం సైంటిఫిక్గా చూసినట్టయితే ఈ ఫుడ్ కలర్స్ వాడడానికి మనకి గవర్నమెంట్ ఏజెన్సీస్ ఉంటాయి. ఎస్పెషల్లీ అమెరికా అయితే యుఎస్ఎఫ్డిఏ, యునైటెడ్ స్టేట్స్ ఫుడ్ అండ్ డ్రగ్ అథారిటీ, వాళ్ళు కొన్నిటిని లైసెన్స్ చేస్తారు. ఈ ఫుడ్ కలర్స్ కెన్ బి యూజ్డ్. మోస్ట్ ఆఫ్ ద ఫుడ్ కలర్స్ ఏంటంటే పెట్రోలియం ప్రోడక్ట్స్ తోటి ఆ కలర్ వచ్చేట్టుగా చేస్తారు. వాటిలో ఫుడ్ గ్రేడింగ్ అని చేస్తారు అనమాట. ఫుడ్ గ్రేడ్ కలర్స్ వాడొచ్చు అనేటువంటి సర్టిఫికేషన్ ఒకటి ఇస్తారు. సో సర్టిఫైడ్ ఫుడ్ కలర్స్ వాడడం ద్వారా అది మనకి సేఫ్ అనేటువంటి మనకు అర్థమవుతుంది. కాబట్టి ఫుడ్ కలర్ వాడినప్పుడు అది యుఎస్ఎఫ్డిఏ అప్రూవ్డ్ ఫుడ్ కలరా లేదా వాడేవాళ్ళు దాన్ని గమనించుకొని ఆ కలర్ మనం వాడినట్టయితే అది హ్యూమన్ కన్జంప్షన్కి సేఫ్ అనేటువంటిది ఎస్టాబ్లిష్ చేయబడింది. కానీ కొన్ని రకాల ఫుడ్ కలర్స్ మనకి న్యాచురల్గా లభ్యమయ్యేవంటే, ఇప్పుడు పసుపు ఉందనుకోండి, అది న్యాచురల్గా వచ్చేది. అది కాకుండా ఆర్టిఫిషియల్ కలర్స్ ఏదైనా వాడడం వల్ల క్యాన్సర్ ఉంటుంది అని కన్క్లూసివ్గా మనకి ప్రూఫ్ అయితే లేదు. కానీ ఫుడ్ కలర్లో కొన్ని రకాలైనటువంటి ఫుడ్ కలర్స్ ఎస్పెషల్లీ చిన్నపిల్లలు తీసుకోవడం ద్వారా వాళ్ళకి ఏంటంటే వాళ్ళు హైపర్ యాక్టివ్ అయిపోయి దానివల్ల కొంచెం అటెన్షన్ డెఫిషిట్ హైపర్ యాక్టివ్ డిసార్డర్ ADHD అనేటువంటిది వాళ్ళకి రావచ్చు అని మనకి కొంత సైంటిఫిక్ ఎవిడెన్స్ ఉంది. అందువల్ల ఈ ఫుడ్ కలర్స్ పెద్దవాళ్ళు FDA అప్రూవ్డ్ ఆర్ లైసెన్స్డ్ ఫుడ్ కలర్స్ తీసుకోవడం ఒక ఆస్పెక్ట్. చిన్నపిల్లలకి మటుకు అన్ని రకాల ఫుడ్ కలర్స్ అవాయిడ్ చేస్తే మంచిది. ఫుడ్ కలర్స్ మనం తినే ఆహారంలో కావచ్చు, కేక్స్లో కావచ్చు, లేదా డ్రింక్స్లో కావచ్చు, ఐస్ క్రీమ్లో కావచ్చు, ఫుడ్ కలర్స్ వీలైనంత వరకు అవాయిడ్ చేయాలి. ఒకవేళ ఫుడ్ కలరు వాడాల్సి వస్తే అది మనకి అప్రూవ్డ్ ఫుడ్ కలరా, ఫుడ్ గ్రేడ్ కలరా కాదా అనేటువంటిది చెక్ చేసుకొని అది వాడడం మంచిది.